బాడీ నమస్కారం అండి. చార్మేళ 1800 ప్లస్ చార్మేళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. 5 రౌండ్లతో 6 పార్టిసిపెంట్స్ తో ఒక అందమైన యాంకర్ తో మీకోసం సిద్ధంగా ఉంది ఎంటర్టైన్ చేయడానికి. అలాగే ఇన్ఫోటైన్మెంట్ తో కూడా చార్మేళ 1800 ప్లస్. మరి వాళ్ళు వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఎవరెవరు? నా పేరు సౌజన్య, నేను యూసెఫ్ కూడా నుంచి వచ్చాను. నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతాను. ఓ, మన దారిలోనే నడుస్తున్నాం అన్నమాట. మనం కూడా బీకామ్, ఆ తర్వాత ఎంకామ్, ఆ తర్వాత నో కామ్, ఓన్లీ టాకింగ్ టాకింగ్ టాకింగ్. హాయ్ ఉమా. హాయ్ సుమా గారు. చెప్పండి. మీ పేరులోనే ఉందండి నా పేరు కూడా. కరెక్ట్. నా పేరు ఉమా, నేను మదనపల్లి నుంచి వచ్చాను. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. హాబీస్ వచ్చి జబర్దస్త్ చూడడం. జబర్దస్త్ చూడడం హాబీ. ఆహా, బాబా, వాట్ ఎ హాబీ, వాట్ ఎ హాబీ. అసలు ఒక ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తూనే ఉంటాను. ఓహో. హాయ్ సుమా హాయ్ గారు. సారిక. నా పేరు సారిక, నేను బీటెక్ సెకండ్ ఇయర్ కంప్లీటెడ్. ఈసీఎల్ ఎక్స్ట్రో హెచ్సిఎల్ కాలేజ్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, వాచింగ్ టీవీ, ప్లేయింగ్ అవుట్డోర్ గేమ్స్. ఓ, అయితే మీరు డీజే చూస్తూ ఉండాలి. యా, డెఫినెట్లీ. నా పేరు సౌజన్య, నేను యూసఫ్ కూడా నుంచి వచ్చాను. సెకండ్ ఇయర్ బీటెక్. నా హాబీస్ వచ్చి డాన్సింగ్ అండ్ రీడింగ్ బుక్స్. ఓకే. హాయ్ సుమా. హాయ్ అలుషా. నా పేరు అలుష, నేను ఈసీఎల్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్. ఏంటి? లిజనింగ్ టు మ్యూజిక్. ఓకే. నా పేరు దివ్య భారతి, నేను సికింద్రాబాద్ నుంచి వస్తున్నాను. నాది బీకామ్ కంప్లీటెడ్. ఓకే, సేమ్ సేమ్ అన్నమాట ఇద్దరు. ఈ 6గురిలో ఇవాళ విన్నర్ ఎవరవుతారో చూద్దాము. చార్మేళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా. ఓకే, ఎవరికి స్టార్ కార్డ్ వచ్చింది? పట్టు పట్టేసనే కుట్టేసనే పాగల్ గాన్ని చేసనే మిఠాయి తిన్నంత తీపి ఉట్టెనే సందులల్ల దొంగ లెక్క తిప్పవట్టెనే దీని బుంగమూతి సుద్ది నాకు బొంగు తిన్న కోతి లెక్క సింగులయ్య బుద్ధి ఉట్టే సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సింగు సింగి మీతో సిటీ కొట్టిత మామా మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా. ఇది నీకే. 20 పాయింట్స్ కూడా నీకే. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావో చెప్పు. పొడుపు కదా అడుగుతారు. అడుగు. పొట్టలో పెట్టుకుంటుంది కానీ ఏమీ తినదు. పొట్టలో పెట్టుకుంటుంది కానీ ఏమీ తినదు. ముత్యమా? కాదు. పొట్టలో పెట్టుకుంటుంది. కొబ్బరి బొండం, నీళ్లు, అమ్మ, తెలియదు. ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్. ఓహో, బాగుంది. వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. దింపండి పంజరం. పదండి పదండి.
1 2 3 గో. ఉమకి 10 పాయింట్స్. ఉమ జడ చూసారా, బాగుంది. ఎలా మెయింటైన్ చేస్తావు ఉమా ఇంత జడని? రోజు పొద్దున్న చిక్కు తీయడం, నూనె పెట్టడం, తలస్నానం చేసేటప్పుడు మగ్గులు నీళ్లు, షాంపూలు, డబ్బులు. కాలేజ్ కి ఫస్ట్ అవర్ ప్రతిరోజు లేట్ అయింది. దీని వల్లేనా? చేసే వద్దులే, బాగుంది. సరే కానీ ఏదైనా అడుగుతావా నన్ను? అడుగు. ఒక వెంగళప్పు ఉంటాడు, ప్రతి ఒక్క జర్నీ చేస్తుంటాడు ట్రైన్ లో. కానీ జర్నీకి ప్రతి ఒక్క స్టాప్ లో టికెట్ తీసుకుంటూ ఉంటాడు. ఎందుకు? జర్నీకి ప్రతి స్టాప్ లోను టికెట్ తీసుకుంటూ ఉంటాడు. ప్రతి స్టాప్ లోను ఏంటి? వాడు ఎక్కడ దిగాలో అక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది కదా. ఏమో నాకు తెలియదు. వెంగళప్ప కదా, ప్రతి స్టాప్ లో తీసుకుంటుంటాడు. ఎందుకు? అదే ఎందుకు చెప్పి. డాక్టర్ గారు లాంగ్ జర్నీ చేయొద్దని చెప్పారు. ఓహో, సో బ్రేక్ ప్రతిసారి అక్కడ ఆపడం, మళ్ళీ వాడు కొనుక్కోవడం. సో లాంగ్ జర్నీ కాదన్నట్టు. ఓకే, అందుకే వాడు వెంగళప్ప అయ్యాడు. థ్యాంక్ యూ. వెళ్ళు. రెడీ? 1 2 3 గో. సౌజన్యకి 12 పాయింట్స్. సౌజన్య ఏం అడుగుతుంది? పొడుపుది అడుగుతా. అడుగు. అందమైన అప్పన్న మూతిలాగి నాకన్నా ఏంటది? అందమైన అప్పన్న మూతి లాగి నాకన్నా. సమ్మర్ లో ఎక్కువ దొరుకుతుంది. ఐస్ క్రీమా? కాదు, లాలీపాపా? సమ్మర్ లో ఎక్కువ దొరుకుతుంది. సమ్మర్ లో ఐస్ క్రీమ్ ఎప్పుడు దొరుకుతుంది కదా. ముంజలా? కాదు, ఇంకొకటి అందరికి చాలా ఇష్టం. ఓహో, మామిడి పండా. అందమైన అప్పన్న మూతి లాగి నాకన్నా. ఓ, బాగుంది. థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్. 1 2 3 గో. సౌజన్యకి 14 పాయింట్లు. ఒక అతను ఉంటాడు. అతను పూజారి దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట, దేవుడా నేను అసలు ఏం చదవలేదు, నాకు మాత్రం మంచిగా మార్క్స్ రావాలి, మంచి ఉద్యోగం రావాలి, మా దేవుడు నా పైన నా నెంబర్ ఎటో ఫస్ట్ క్లాస్ లో ఉంచుతాడు అనుకో, ఆ విషయం నాకు తెలుసు, కానీ ప్రస్తుతానికి నా దగ్గర ఇవ్వడానికి నీకు దక్షిణ లేదు, నాకు జాబ్ వచ్చినప్పుడు నీకు దక్షిణ నేను ఇస్తాలే అని చెప్తాడు. చెప్పిందా? ఓకే, బాగుంది, చప్పట్లు. ఓకే, లాస్ట్ రౌండ్. 1 2 3 గో. దివ్య భారతికి 18 పాయింట్లు అండ్ సారికకి 16 పాయింట్లు. మామూలుగా మనము 1 కంటే ఎక్కువ ఉంటే ఏది ఫ్రూట్, యాపిల్ 1 కంటే ఎక్కువ ఉంటే ఏమంటాం? యాపిల్స్ అంటాం. ఏదైనా 1 కంటే ఎక్కువ ఉంటే పండ్లు అంటాం, ఏ పండైనా. కానీ ఒక పండు ఉంటది, ఎన్నున్నా పండ్లు అనలేం, పండే అంటాం. పండు అనే అనాలి. ఎన్నున్నా? ద్రాక్ష పండ్లు అంటాం కదా. మామిడి పండ్లు అంటాం, బత్తాయి పండ్లు అంటాం. చింతపండ? నువ్వు చెప్తా రైట్ ఆన్సర్ అది. చింతపండ్లు అంటేమో చింతపండు. ఇప్పుడు నువ్వు అడుగు. చెప్పిందా తను? నువ్వు అడుగు. చిటికాటి శనగలో ఒక రాయి ఏంటిది?
చిటికెడు శనగలు ఒక రాయి. అంతేనా? నక్షత్రాల అదే చంద్రుడా? శనగలు అంటే నక్షత్రాల, అందులో ఒక రాయి అంటే చంద్రుడు. అట్లా అనుకోవాలి మా. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు ఒక పాట. రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే. సాక్సోఫోన్ ఫొంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుప్పకే. నీ బాడీ సొంపాపిడి చీమల్లెన్నేను నీ వెంటే. హే లేడీ నీలో వేడి నాపైకి దాడి చేస్తుంటే. టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో, టైం బాంబ్ పేలిందే పిల్ల. సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో, సైక్లోన్ వచ్చిందే పిల్ల. రాంబోలా స్టెన్ను కన్ను కన్ను కొట్టి తూటాలే దించినావురో. రెయిన్బోలా లెఫ్ట్ రైట్ చుట్టుముట్టి రంగుల్లో ముంచినావురో. హెడ్ లైట్ వేసావు పిల్లోడా నా జీబుల్లో, హెడ్ లైట్ వేసావు పిల్లోడా. బెడ్ లైట్ ఆపే బుల్లోడా నా నిద్రలో, బెడ్ లైట్ ఆపే బుల్లోడా. పాషు డిస్కోలోని మాసు ఐటమ్ నువ్వే, నీలో అందాల కోణాలు సోమని. కొచ్చుకుంటే పోనీ ఇష్క బాణం నువ్వే, నీతో చేసుకోనా జాలీ జర్నీ. సెంటు బాటిల్ లాంటి గోళీ సోడా నువ్వే, కిసు కిస్ అంటూ నీ సరుకే పేలని. స్పీడోమీటర్ లేని కిలోమీటర్ నువ్వే, నాలో మ్యాటర్ అంతా నీదైపోని. మొక్కలపైకి నిక్కల్లో మోసే పెంచే లెక్కల్లో, చూపులతోనే పిల్ల నన్ను తాగేస్తాంటే. లారీ గుద్దిందే పిల్ల నా గుండెల్ని, లారీ గుద్దిందే పిల్ల. మ్యారీ చేసుకో పిల్లోడా నా సుకుని, మ్యారీ చేసుకో పిల్లోడా. Chama apple పిల్లు కొరికి చూసే పనులు, మేరా మైండ్ అంతా ట్రాఫిక్ జామ్ అయిందిలే. నేను కాటన్ పిల్లో నలిగిపోయే కల్లో, చలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాలే. హలో చమ్మచ్చల్లో నువ్వే క్రికెట్ బాలో, భలే నా హార్ట్ వికెట్ తీసావులే. మళ్ళీ మైదానంలో మత్తు జాగారంలో ప్రతి బంతి సిక్సర్ కొట్టిస్తాలే. ఎగాదిగా నిమిట్ట తగా తగా చూసేసి భగా భగా మగా ఈడు మంటడతాంటే. రెయిన్ డాన్స్ మొదలైందే పిల్ల నా గుండెల్లో, రెయిన్ డాన్స్ మొదలైందే పిల్ల. గరం చాయ్ ఇస్తా పిల్లోడా నా చేతులతో, గరం చాయ్ ఇస్తా పిల్లోడా. సారిక బాగా చేశావు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? సారికానే బజర్ నొక్కింది. లెజెండ్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. టైం బాంబ్ పేలింది నిజంగానే.
డైలాగ్. బానిసలకింత అహంకారమా? నీ బతుక్కి ఇంగ్లీష్ కావాల్సి వచ్చింది అంటరా? పనోళ్ళు ఇంగ్లీష్ మాట్లాడకూడదా బాబు గారు? ఏ నాకు ఇంగ్లీష్ వస్తే మీ విషయాలన్నీ తెలిసిపోతాయని భయం కదూ? చదువు మనిషి ప్రాథమిక హక్కు. ఇతనికి మీకంటే ఎక్కువ ఇంగ్లీష్ నేర్పిస్తా. వెళ్ళండి. రాము, అందరికి నీ పేరు చెప్పు. వాట్ ఈస్ యువర్ నేమ్? ఐ నేమ్ ఇస్ రాము. అయ్యో రాము, ఐ కాదు, మై నేమ్ ఇస్ అనాలి. చెప్పాను కదండి నాకు ఇంగ్లీష్ రాదని. తెలుగైతే పాటలు పద్యాలు బోల్డ్ వచ్చండి. పర్లేదు రాము, నీకొచ్చిందే పాడు. తేట తేట తెలుగులా తెల్లవారే వెలుగులా ఏరులా సెలయేరులా కదిలి వచ్చింది కన్నె అప్సరా, వచ్చి నిలుచుంది కనుల ముందరా. అయ్యో ఏం లేదమ్మో, ఏం లేదు, అయిపోయింది. రాము, ఇంకెప్పుడల్లా పాడకే. సంటి పిల్లలకి సల్జరం వచ్చేలా ఉంది. ఈ సంభాషణ ఏ సినిమాలోది? సౌజన్య. రామయ్య వస్తావయ్యా. ఇంతకీ ఎన్టీఆర్ పాడిన పాట ఏంటి? ఇది సెక్షన్ బి లోని క్వశ్చన్. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా ఏరులా ఏరులా కలకల కలగల కదిలి వచ్చింది కన్నె అప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. అమ్మా తలే చేయగలవు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు, సత్తా ఎత్తన్నాడే చిచ్చుబుడ్డిగాడు, కల్లో కొత్తన్నాడే రైతిరంతా ఈడు, పిచ్చెక్కెత్తన్నాడే అమ్మ కంటిరాడు. ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటలోడే, నవ్వుతా గిల్లుతాడే నన్నిలా బతకనీడే. అబ్బో ఇడికంత సీను ఉందా అనుకున్నా కానీ బాబోయ్ లవ్ లోకి దింపాడే. డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే. చూపులతోనే ఈడు మింగేతాడే, చూయింగ్ గమ్ములాగా నమిలేతాడే, చున్నీలాగా నన్ను చుట్టేతాడే, చూ మంత్రమేదో వేసేతాడే. చూపులతోనే ఈడు మింగేతాడే, చూయింగ్ గమ్ములాగా నమిలేతాడే, చున్నీలాగా నన్ను చుట్టేతాడే, చూ మంత్రమేదో వేసేతాడే. అక్కడ ఇక్కడ చేయతాడే, అంతలా కుతలం చేసేతాడే, నాలో నాకే తగ్గు పెట్టేసి పొగలు సెగలు పుట్టేతాడే. డిస్టర్బ్ చేస్తున్నాడే, సాలగాడు డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే. ఓకే, స్టార్ట్ చేసిన వి సౌజన్యకి, ఎండ్ చేసిన సారికకి చప్పట్లు. ఈ డిస్టర్బ్ చేస్తున్నాడే పాటని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సారిక. దేవుడికి చేసిన మనసులు. మ్యూజిక్ డైరెక్టర్ రఘు గుంచే. ఎస్, రఘు గుంచే. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ ఏరా. భాగవతం ప్రకారం జాంబవతి ఎవరి భార్య?
ఆప్షన్స్. ఏ బలరాముడు, బి శ్రీకృష్ణుడు. బలరాముడు. ఇవి అనుకుందనమాట. శ్రీకృష్ణుడి భార్య రుక్మిణి సత్యభామ కదా, జాంబవతి లేదు కదా అనుకుంది. అక్కడే పప్పులో కాలేసింది. ఆయనకి 8 మెంబర్స్ వైఫ్స్ ఉన్నారు, అందులో ఒక ఆవిడ జాంబవతి. సో ఐఎమ్ సారీ, రాంగ్ ఆన్సర్. భారతదేశంలో ప్రారంభించిన మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ ఏది? ఆప్షన్స్. ఏ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, బి నాగార్జున ఓపెన్ యూనివర్సిటీ. అంబేద్కర్ యూనివర్సిటీ. కరెక్ట్, తీసుకోండి. సారికా 3. దివ్య భారతికి నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. మా ఇద్దరిది ఒకటే కాలేజ్, రైల్వే. ఎలా ఉంది కాలేజ్? సూపర్. మీరు లేరని ఒక్క దిగులు తప్ప. ఇంకెంతకాలం చదువుతాను చెప్పు. అంటే ఒక్కసారి వస్తే రావాలి కదా. అవును, మొన్న యాక్చువల్లీ ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ జరిగింది కదా, వద్దాం అనుకున్నాను కానీ నేను లేను. కేరళ రారు. యాన్యువల్ డే కా? అది మీది కదా, నాది కాదు కదా. రావచ్చు కదా, పిలవచ్చు కదా. ఈసారి పిలుస్తాం. అయితే వస్తా. తెలంగాణలో వాహనాల నంబర్ ప్లేట్ల మీద ఇచ్చే కోడ్ ఏమిటి? ఆప్షన్స్. ఏ టిఎం, బి టిఎస్. టిఎస్. తెలంగాణ స్టేట్ టిఎస్. కరెక్ట్, తీసుకో 3. సారికా 2, అనుష 1. బియ్యం పైన ఉండేటువంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ బేసిలస్ సెరియన్, బి బ్యారియర్ రీఫ్. బేస్లెస్ సెరియన్. కరెక్ట్ ఆన్సర్. బియ్యం వాసన వల్ల, బియ్యం మీద ఉండేటువంటి తౌడు పొరల వల్ల బియ్యానికి బేసిలస్ సెరియన్ అనేటువంటి బ్యాక్టీరియా ఆకర్షితం అవుతుంది. దాంతో బియ్యం మీద సహజంగానే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. బియ్యాన్ని ఎంత ఉడికించినా ఎంతో కొంత బ్యాక్టీరియా ఉంటుంది. అయితే అన్నం చల్లారిపోతుంది కదా, అది చల్లారే కొద్దీ దాని మీద ప్రమాదకరమైన బ్యాక్టీరియా మెల్లిమెల్లిగా పేరుకుంటుంది. కొందరు మర్నాడు ఆ అన్నాన్ని మళ్ళీ వేడి చేసి తింటూ ఉంటారు. అలా మళ్ళీ మళ్ళీ వేడి చేయడంతో అది స్లో పాయిజన్ గా మారిపోతుంది. అలా చేయకూడదంట. అది మ్యాటర్. ఓకే, తీసుకో 3 పాయింట్లు. అనుష 1, సౌజన్య 1, సారిక 1. అంతరిక్షంలో ప్రయాణించే వారిని ఏమంటారు? ఆప్షన్స్. ఏ విమాన చోదకులు, బి వ్యోమగాములు. విమాన చోదకులు. కాదు, వ్యోమగాములు, ఆస్ట్రోనాట్స్. పోయింది. అంతరిక్షంలో గ్యాలక్సీల్ని, గ్రహాలని చూడడానికి ఉపయోగించే పరికరం ఏది? ఆప్షన్స్. ఏ టెలిస్కోప్, బి మైక్రోస్కోప్. టెలిస్కోప్. కరెక్ట్ ఆన్సర్. గత 400 ఏళ్ల నుంచి టెలిస్కోప్ తో అంతరిక్షంలో ఎన్నెన్నో పాలపుంతల్ని, నక్షత్రాలని, గ్రహాల కదలికల్ని, ఇంకా రకరకాల గ్రహ శకలాల గమనాలని టెలిస్కోప్ సాయంతో శాస్త్రజ్ఞులు చూడగలుగుతున్నారు. తీసుకో 3. దివ్యభారతి 1, సారికా 1, సౌజన్య 1. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరాకిల్ జరుగుతోంది ఆయాయో, మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో, మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో. ఒలింపిక్స్ సాధారణంగా ఎన్నేళ్లకు ఒకసారి జరుగుతాయి? ఆప్షన్స్. ఏ 4, బి 6. బి 6. కాదు, 4 ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. పోయింది. సెకండ్ క్వశ్చన్. ఒలింపిక్స్ లో పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్స్. ఏ పిటి ఉషా, బి కరణం మల్లీశ్వరి. పిటి ఉషా. సారీ, కరణం మల్లీశ్వరి కరెక్ట్ ఆన్సర్. ఓకే,
తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు ఏమిటి? సైకిల్. తీసుకో 6. దివ్య భారతి 3, వి సౌజన్య 2, హారిక 1. మన దేశంలో సైకిళ్లు ఎక్కువగా ఏ నగరంలో తయారవుతాయి? ఆప్షన్ ఏ లూథియానా, బి లక్నో. లూధియానా. కరెక్ట్ ఆన్సర్. తీసేసుకో. వి సౌజన్య 1, ఉమా 1, హారిక 1. ఏపీఎస్ఆర్టీసీలో టీ అంటే ఏమిటి? ట్రాన్స్పోర్ట్. కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. తీసుకో. దివ్య భారతి 3, సౌజన్య 2, ఉమా 1. ప్రపంచంలో కల్లా అత్యంత ప్రాచీనమైన వృక్షాలు ఏ దేశంలో ఉన్నాయి? ఆప్షన్స్ ఏ యుఎస్ఏ, బి రష్యా. యుఎస్ఏ. కరెక్ట్ ఆన్సర్. యుఎస్ఏ లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఒక రకం పైన్ వృక్షాలు సుమారు 5000 ఏళ్ల వయసు కలిగినవని పరిశోధకులు నిర్ధారించారు. అనుష 3. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. సీతారాముల జంటల్లే, రాధాకృష్ణుల ప్రేమల్లే, గౌరీ శంకరులల్లే మీరు ఒకటవ్వాలి. నింగి నీలం రంగల్లే, వెలుగు దీపానికి మల్లే, పాలు తేనె ఆలు మగలే కలిసుండాలి. పట్టు చీర బాగుందే, కట్టు బొట్టు బాగుందే, చుట్టూ ముట్టే తలుగంధంలో ఐస్కాంతం లాగిందే. బయట చెంగు బాగుందే, బిడ్డ నడుం బాగుందే, కుచిళ్లలో పులుకే చూసి నా గుండె ఆగిందే. గుమ గుమ చూసి బచ్చా నోరూరి తంజావూరు బొమ్మల్లే బలముస్తొస్తున్నావే, మనసే మడతేసే మాయాజాలం చేసావే. తంజావూరు బొమ్మల్లే బలముస్తొస్తున్నావే, మనసే మడతేసే మాయాజాలం చేసావే. ఏంటమ్మా నువ్వు డాన్స్ కాకుండా పక్క నుంచి పిలుపులు అందరినీ? మరి పిలవద్దా? చూసి ఉండరండి. 2 స్టెప్పులు చేసింది, మిగిలిన 10 స్టెప్పులు వేరే వాళ్ళతో చేయించండి. మీరు ఒక్కలే మిస్ అయ్యారు. ఓకే అమ్మా, అందరికీ కలిపి అందరూ కలిసి ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం సారిక, వెంకటేష్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం సౌజన్య. రామ్. రామా.
చూద్దాము. యా రామే వెరైటీగా ఉన్నాడు. తీసుకో 6. మసాలా వెంకటేష్ రాము ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన మసాలా సినిమాలోని స్కిల్స్ ఇద్దరివి. నెక్స్ట్ చిత్రం ఉమా సమంత. చూద్దాము. Yes, it is Samantha. Correct answer 6 పాయింట్లు. తర్వాత చిత్రం సౌజన్య శృతి హాసన్. హెచ్సి. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం ఉమా మహేష్ బాబు. ఓకే. అవును మహేష్ బాబే 6. తర్వాత చిత్రము దివ్య భారతి. కాజల్. ఓకే లెట్స్ సీ. ఎస్ ఇట్ ఇస్ కాజల్. 6 పాయింట్లు. బోల చిత్రం బోల రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మేడలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఇప్పుడు 1 2 3 చాలు. కావాలా? ఒకటి వేసుకో. ఇప్పుడు ఒక బంతి తీసుకొని ఈ సైడ్ ఫస్ట్ మేము పెట్టిన ఈ బ్యాగ్ మీద పెట్టి బ్యాలెన్స్ చేయాలి. తర్వాత ఇంకో బంతి ఏ కలర్ అయినా తీసుకో, రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఇలా పెట్టాలి. ఈ సైడ్ మొత్తం అయిపోతే అప్పుడు ఇటువైపు ఉండే బంతి తీసుకొని ఇటువైపు పెట్టాలి. ఇది కూడా తీసుకొని ఇటు పెట్టాలి. ఒక వరుసలోనే వెళ్ళాలి. ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. ఓకే రెడీ 1 2 3 గో. బ్యాలెన్స్ చేసావు. దీనికి 20 పాయింట్లు ఇచ్చేస్తున్నాము. 1 2 3 4 5 6 6 బంతులకి 36 పాయింట్లు ప్లస్ 20 56. అలాగే హండీ సెట్. 1 2 3 గో.
జడతో అవన్నీ పడిపోయే అవకాశం ఉంది. దా ఆ లాస్ట్ ఒకటి టైం అయిపోయిన తర్వాత పెట్టావు, మిగిలిందంతా ఓకే. 1 2 3 4 5 6 7 8 9 54 పాయింట్లు దీనికి ప్లస్ 20 పాయింట్లు 74. రోటీ మేక్. దివ్య 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 60 పాయింట్లు ప్లస్ 20 దీనికి 80. అండ్ కూల్ బాక్స్. ఆ బాల్స్ అన్ని పెట్టిన తర్వాత ఈ పింక్ బ్యాగుల మీద షిఫ్ట్ చేయాలని చెప్పాం. ఇప్పటి వరకు ఎవరు చేయలేకపోయారు, నువ్వైనా చేస్తావేమో అని అలూష ఆశ. 1 2 3 గో. ట్రాన్స్ఫర్ చేస్తావేమో అనుకుంటే నువ్వు కూడా రిటైర్మెంట్ అక్కడే తీసేస్తున్నావు. 10 60 20 80. హాట్ బాక్స్ సెట్. రెడీ 1 2 3 గో. బంతులు పెట్టాం, దానికి 48 పాయింట్లు. అండ్ ఇది 20 68. డిన్నర్ సెట్. ఇదిగో 103 104 105. నువ్వు చేయాల్సిందల్లా 81 పాయింట్స్ సంపాదించడం, అంటే 106 కాదు, ఇంకా దానికన్నా కొంచెం ఎక్కువ అవుతుంది. ఇది 20 పాయింట్స్ వచ్చేస్తాయి కదా. అక్కడ 11 బంతులు అవ్వాలన్నమాట. 10 పెట్టి ఒకటి ట్రాన్స్ఫర్ చేస్తే నువ్వు విన్ను. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
చేతిలోంచి స్లిప్ అయిపోయింది కదా. అంతే, ఒక్కోసారి జీవితంలో కొన్ని అవకాశాలు అలా జారిపోతూ ఉంటాయి చేతిలోంచి. 9 54 పాయింట్లు ప్లస్ ఈ 20 74. బ్రెడ్ టోస్టర్. ఈ రోజు మన స్టార్ మహిళ సౌజన్య. దీని బుంగమూతి సుద్ది నాకు బొంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఒట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సినుకి నీతో సిడి కొట్టిన మామ మామ. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సినుకి నీతో సిడి కొట్టిన మామ. వట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని